ఇబ్రాహీంపట్నం బొంగళూరు విలేజ్లో ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో అన్ని మత ప్రచారం జరుగుతుంది. అక్రమంగా చర్చి నిర్మించి అక్కడ ప్రార్థనలు చేస్తున్నారని చెప్పేసి బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన నిన్న కూడా కొంచెం అక్కడ గొడవ జరిగింది. అసలు విషయం ఏంటి, అక్కడ నిజంగానే అక్రమ చర్చి నిర్మాణం జరుగుతుందా, ఎన్ని రోజుల నుంచి అక్కడ ప్రార్థనలు చేస్తున్నారని మాట్లాడడానికి మనతోటి బీజేపీ నాయకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు. చెప్పండి, నిన్న కూడా మీరు అక్కడికి వెళ్ళి గొడవ చేసిరని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు అక్కడ ఆ చర్చే కాదంటున్నారు వాళ్ళు. నిన్న ఏం జరిగింది అసలు? వాస్తవంగా అక్కడ ప్రేయర్ జరుగుతుండడం మనోళ్ళు గమనించి, అది హౌజ్, దానికి పర్మిషన్, చర్చ్ పర్మిషన్ కానీ ఏమీ లేవు దానికి. అయితే మన హిందూ సోదరులు కొందరు కార్యకర్తలు, హిందూ వాహిని కార్యకర్తలు, బజరంగ్ దళ్ మరియు వివిధ హిందూ బంధువులు అందరూ కూడా అక్కడికి పోయి అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని కింద నిలబడడం, అక్కడ ఉన్న వాళ్ళు రండి పైకి రండి అనడం, మనోళ్ళు పోయి అక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చేసి పోలీసులకు ఇద్దామనే లోపే వాళ్ళు వచ్చి మనోళ్ళ దగ్గర ఫోన్ గుంజుకొని కొంచెం దబాయించి నూకడం, దాంతో మనోళ్ళు వాళ్ళని తోసుడు, వాళ్ళు మనం దోసుడు, తోపులాట జరిగి కొంచెం వాస్తవంగా కొంచెం ఇబ్బంది జరిగింది అక్కడ. తర్వాతకి మనని పోలీసులు తీసుకుపోవడం, పోలీసులు కూడా పక్షపాతంగా మననే అరెస్ట్ చేసి వాళ్ళని బయటకు ఇడిచిపెట్టి మనోళ్ళనే క్రిమినల్స్ లెక్క చూసి మనల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పొద్దున 9-10 గంటల నుంచి కూర్చోబెడితే రాత్రి 9-10 గంటల దాకా పోలీస్ స్టేషన్లో ఉంచడం, హిందూ సోదరులందరూ అక్కడ జమ్మై కూడా పెద్ద ఎత్తున మనము ధర్నా చేయడం కూడా జరిగింది. అయితే ముగ్గురిని అరెస్ట్ చేయడం, అందులో ఒకరిని రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో రిమైండ్ చేయడం ఏదైతే ఉందో దాన్ని హిందూ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. సో వాళ్ళు దోషిరు, మనం దోషిరు, సరే అక్కడున్న క్షణికావేశాల కారణంగా చిన్న తప్పిదాలు జరగవచ్చు, కానీ అది రిమైండ్ చేసేంత పెద్ద కేసు కూడా కాదు. కాకపోతే పోలీసులు కొంచెం పక్షపాతం వహించి అక్కడ ఉన్న కొందరు, ఒక నోయల్ రాజ్ అనే ఎస్ఐ కానీ, లేకుంటే అక్కడ కొందరు క్రిస్టియన్ ఆఫీసర్స్ ప్రోద్బల్యంతో రిమైండ్ చేయడం జరిగిందని కూడా మనం అక్కడ గమనిస్తే అర్థమవుతుంది. మనం కూడా ఇట్లా జరుగుతూనే ఉంటాయి, దానికి రిమైండ్ చేయాల్సినంత అవసరం లేదు. సో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున దీన్ని రాబోయే రోజులలో కార్యాచరణ ప్రకటించి, అలాగే ఇల్లు పర్మిషన్ తీసుకున్నప్పుడు అక్కడ ప్రేయర్స్ చేయాలనుకుంటే ప్రేయర్స్కి సపరేట్ పర్మిషన్ తీసుకోవాలి. కన్సర్న్ అక్కడ చర్చి కాదు, ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్, మేము దాంట్లో ప్రార్థనలు చేసుకుంటున్నామని చెప్తున్నారు. దానికి పర్మిషన్ కూడా అవసరం లేదని కూడా చెప్తున్నారు. అది నిజమని? ఇప్పుడు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అంటే 5-10 మంది, 15 మంది, 20 మంది వందలాదిగా వచ్చి అక్కడ అయితే ప్రార్థనలు చేయడానికైతే పర్మిషన్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనం గణేష్ మండపం వేస్తేనే మనం పర్మిషన్ తీసుకుంటాం, ఒక శివాజీ ర్యాలీ తీయాలంటే మనం పర్మిషన్ తీసుకుంటాం. అట్లాగే వాళ్ళు ఎవ్రీ సండే చేసే ప్రోగ్రాంలో పర్మిషన్ తీసుకోమంటున్నాం. మున్సిపల్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకొని, ఈ మధ్యలో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, ఇల్లు కట్టాలి, ఇల్లు మీద సిల్వ పెట్టాలి, చర్చ్ అని చెప్పాలి. దానికి ఒక పర్మిషన్ లేదు, ఏం లేదు. ఇంకోటి మనం చాలా గమనిస్తే కూడా సమ్మర్ క్యాంప్ అని చిన్న చిన్న పిల్లల్ని తీసుకుపోవడము, ముసలు ఉండి ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళని తీసుకుపోవడం, వాళ్ళకి ఏదో చిన్న ఆశ చూపించి ఇట్లా ఏదైతే వాళ్ళని కన్వర్ట్ చేయాలనే భావజాలం ఉందో దానికి మనం వ్యతిరేకం. మీరు నిజంగానే క్రిస్టియన్స్ ఉండి మీ మతాన్ని మీరు ఫాలో అయితే మేము వ్యతిరేకం కాదు. మీరు అక్కడ వివిధ ప్రాంతాలకు, క్రిస్టియన్సే లేని ప్రాంతాలకు పోయి చర్చి కట్టి అక్కడ ఉన్న హిందువులను కూడా అక్కడ తీసుకుపోయి వాళ్ళని మెల్లగా క్రిస్టియానిటీలకి మత మార్పిడి చేయాలనేది అయితే కుట్ర ఉందో దానికి మనం వ్యతిరేకం. సో మనోళ్ళు కూడా పోయింది దానికే, నిమ్మతంగా కూర్చొని వీడియో తీస్తున్నారు. పెద్ద లొల్లి కూడా ఏం చేయలే, వాళ్ళు ప్రశాంతంగా వీడియో తీస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తీసి కంప్లైంట్ ఇద్దాం పోలీసులకు, చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దనే వాళ్ళు అనుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. కాకపోతే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు మన ఫోన్ గుంజుకోవడం, మనోళ్ళు వాళ్ళ ఫోన్ గుంజుకోవడం, తోపులాట జరిగింది. వాళ్ళు మనోళ్ళని నూకడం, మనోళ్ళు వాళ్ళని నూకడం, తోపులాట జరిగింది. అందులో మనోళ్ళు కొంచెం తోపులాటలో భాగంగా మనోళ్ళని అరెస్ట్ చేయడము, ఒక అతన్ని రోహిత్ అనే హిందూ వాహిని కార్యకర్తని రిమైండ్ చేయడం జరిగింది. దీన్ని కూడా తీవ్రంగా హిందూ సంస్థలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాయి. రాబోయే రోజులలో కూడా మేము ఏదైతే ఈ ఇల్లు అని చెప్పి ఇది ప్రార్థనలు చేస్తామని చెప్పి చుట్టుపక్కల ఉన్న హిందువులని, ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి ఏదో అన్నం పెడతామనో లేకుంటే ఏదైనా ఆశ చూపించి తీసుకుపోయి వాళ్ళని కన్వర్ట్ చేయాలనుకుంటారో దీనికి హిందూ సంస్థలన్నీ కూడా వ్యతిరేకం. రాబోయే రోజులలో మీరు దీన్ని కట్టుదిట్టం చేస్తాము. ఇది కాకుండా కూడా రాబోయే గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంటే, ఇట్లాంటివి జరగకుండా కూడా మేము 100% ప్రయత్నం చేస్తాం. అంటే ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ అధికారులు కానీ ఎవరు కానీ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చూసింది లేదు, పర్మిషన్ లేని దాన్ని కూడా వాళ్ళు అడ్డుకున్న పరిస్థితి కూడా లేదు. అధికారులు అంటే అక్కడ ఎస్ఐ గారు, నోయల్ రాజ్ అనే ఎస్ఐ గారు డైరెక్ట్ చెప్పిరంట, ఇది ప్రార్థనా మందిరం నాకు తెలుసు, ఎప్పటి నుంచో నడుస్తుందని చెప్తున్నట. మరి ఎప్పటి నుంచో నడిపిస్తూ నువ్వు పర్మిషన్ ఏం తీసుకోలే? సరే నేను నిన్నమో ఇల్లు బిల్డింగ్ కట్టినా నేను పెట్టుకుంటున్నా అంటే మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం. నువ్వు ఎప్పటి నుంచో నడిపించేటోళ్ళు కన్సల్ట్ అథారిటీ నుంచి నువ్వు పర్మిషన్ ఏం తీసుకోలే.
100 మంది 200 మందిని ఒక ఇంట్లో పెట్టి మనం చేస్తాము ప్రతి సండే అంటే నడుస్తుందా? సరే వన్స్ ఇన్ వైల్ సంవత్సరం ఏదో ఒకటి అయ్యింది కార్యక్రమం అంటే మనం కూడా అర్థం చేసుకోగలుగుతాం. ప్రతి సండే నీకు 100 మంది వస్తున్నారు ఆడికి, అక్కడ చుట్టుపక్కల ఉన్న హిందువులను చిన్న చిన్న పిల్లలు ముసలోళ్ళని లేనోళ్ళని అంతా టార్గెట్ చేసి వాళ్ళని తీసుకొని ఏదైతే మత మార్పిడి చేద్దామనే కుట్ర దాగుందో దానికి మనం వ్యతిరేకం. సో మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి మనోళ్ళు వీడియో తీసి ఎవిడెన్స్ తోటి పోదామనే ఒక భావజాలంతో ఆడికి పోయిర్రు. కాకపోతే అక్కడ వేరే అయ్యి కొంచెం తోపులాట జరగడం, తర్వాత మనోళ్ళు పోలీస్ స్టేషన్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు నమ్మరు, అన్నకి స్టంట్స్ పడి 3 స్టంట్స్ పడ్డాయి. 3 నెలలు అవుతుంది ఆపరేషన్ అయ్యి. అన్నని పొద్దున 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. మేము చెప్పినాం అన్న మీద ఒక్క కేసు లేదు ఇప్పటికీ, ఆయన ఏది కూడా చేయలే అట్లా ఆ విధంగా కావాలని కూడా అక్కడ జరిగిన సన్నివేశాలు ఏం లేవు. ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఎవరిని చేయలేదు. మీరు అట్లా కూర్చోబెట్టొద్దు అని అన్నా కానీ ఒక మున్సిపల్ ప్రెసిడెంట్, బీజేపీ మున్సిపల్ ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూర్చోబెట్టడం ఏదైతే ఉందో ఇది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసులు కూడా ఒకరి వైపే పక్షపాతం వహించడం ఏదైతుందో అది కూడా హిందూ సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంటే కేవలం ఒక హిందువులపైన ఇట్లాంటి కేసులు పెట్టడం ఈ ఇష్యూలో కాకుండా చాలా ఇష్యూలలో కూడా హిందువులపైన కేసులు పెడుతున్నారు, అపోజిషన్ వాళ్ళపైన ఇట్లాంటి కేసులు లేకుండా వదిలేస్తున్నారు. ఇలా మనం గమనిస్తే మనం పోలీసులు అనడం కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి కుద్దా చెప్తుండు కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ నన్ను పిలువురని ఆయననే ముద్దో పిలుచుకుంటుండు. ఇక ఆయన ఆ విధంగా పిలుచుకున్నప్పుడు ఖచ్చితంగా పైకి సిపి గారికి కానీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చుంటారు. పక్షపాతం మనం వ్యవహరించాలి, ఎందుకంటే మైనారిటీలకి మన ప్రభుత్వం మైనారిటీల ప్రభుత్వం అని చెప్పుకుంటారు. కాకపోతే సెక్యులరిజం అంటే అది కాదు. సెక్యులరిజం అందరినీ న్యాయం చేయమని మనం కోరుతున్నాం. వాళ్ళకున్న సెక్యులరిజం ఏంది, హిందువులని ఏదైనా చేయొచ్చు కానీ వేరే వాళ్ళని చేయొద్దు అనేది వాళ్ళ సెక్యులరిజం. సో ఈ సెక్యులరిజం పదాన్ని మార్చాలి వాళ్ళు. సో ఇలా కాంగ్రెస్ సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడాలనే ఒక భావాజాలం వాళ్ళు తెచ్చుకోవాలి. సో సెక్యులరిజం అంటే ఓన్లీ మైనారిటీలను కాపాడాలి, మెజారిటీలను దొక్కాలి, మెజారిటీలను జైల్లో వేయాలి, మెజారిటీలను పోలీస్ స్టేషన్లో వేయాలి, మెజారిటీలు ఏ పని చేసుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, మైనారిటీలకు దేనికి పర్మిషన్ లేదనుకుంటా ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఉన్నది. సో దీన్ని రాబోయే రోజులలో కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకుపోతాము, హిందూ సమాజాన్ని మొత్తం ఏకం చేస్తాము. రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. హిందూ సంఘాల తరఫున మేము అందరం ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా అక్రమంగా చర్చి నిర్మాణం జరుగుతుంది, అక్కడ ప్రార్థనలు జరగట్లేదు, హిందువులందరినీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న హిందువులను కూడా మత మార్పులు చేస్తున్నారు. దానికోసమైనా మేము వెళ్తే అక్కడ మాపైన దాడి చేశారని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి అక్రమ చర్చి నిర్మాణాలు కానీ అక్రమంగా మత మార్పులు జరిగితే మాత్రం చూస్తూ ఊకోమని చెప్తున్నారు. అట్లాగే చట్టం కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఇట్లాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మోహిత్తో కిరణ్ కుమార్, బెంగళూరు, హైదరాబాద్.